ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఎవరైనా సరే పని చేయకపోతే పదవిలో నుంచి దింపే అధికారం నీకు నాకు ఉంటే ఎట్లుంటది? దీని గురించి ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు, వినండి. जैसे इंडियन वोटर के पास राइट टू इलेक्ट है, वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए। अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए। ఎలక్షన్ల ముందు ప్రతి రాజకీయ నాయకుడు మన దగ్గరకు వస్తాడు, మీ సమస్యలు ఏందని అడుగుతాడు. రోడ్లు వేపిస్తా, బళ్ళు కట్టిస్తా, అందులో కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తా అండ్ హాస్పిటల్ కట్టిస్తా, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డ్రైనేజీలు క్లీన్ చేపిస్తా, మన ఊరిని సింగపూర్ లాగా మారుస్తా అని ఇలా 100 హామీలు ఇస్తారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చమంటే గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకునికి ఆ సమస్యలు కనపడవు, మనకి ఆ రాజకీయ నాయకుడు కనిపించడు. ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ 5 years కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు. బట్ అలా కాకుండా మనం ఎన్నుకున్న రాజకీయ నాయకుడిని ఒక 2 years చూసి ఆయన గనక ఎఫెక్టివ్ గా పని చేయకపోతే ఆయన గద్దె దింపే అధికారం నీకు నాకు ఉంటే ఎలా ఉంటుంది? అండ్ ఆ అధికారం కల్పించేదే ఈ రైట్ టు రీకాల్ అనేది. సో ఇవాళ వీడియోలో ఈ రైట్ టు రీకాల్ ఏంది, దీనివల్ల ఉపయోగాలు ఏంది, నష్టాలు ఏంది, ఎవ్రీథింగ్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు డే 2 ఇలాగే ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే మీకు నిజ జీవితంలో హెల్ప్ అవుతుందో దాంతో మీ ముందుకు వస్తా. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ రైట్ టు రీకాల్ ఏంటంటే, మీరు ఎన్నుకున్న రాజకీయ నాయకుడు ఒక 2 సంవత్సరాలు చూసి పని చేస్తాడేమో అని, బట్ ఏం పని చేస్తున్నాడు, ఇంకా 3 ఏళ్ళు అయితే అట్లనే ఉండలేం కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కామన్ మ్యాన్ అవి ఒక పిటిషన్ ఫైల్ చేస్తారు. ఏంటి అంటే ఈ రాజకీయ నాయకునికి అగేన్స్ట్ గా ఆ పిటిషన్ ని కనుక అట్లీస్ట్ ఒక 10% to 40% పీపుల్ వరకు సైన్ చేసిరంటే రీఎలెక్ట్ అంటే లైక్ రీకాల్ చేయడానికి ఓటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ ఓటింగ్ లో కనుక 50% ఆఫ్ ద పీపుల్ ఈ సో అండ్ సో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మాకు వద్దు అని చెప్పేసి ఓటింగ్ చేసినారంటే ఆయన సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ మళ్ళీ రీఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తారు ఆ పొజిషన్ కి న్యూ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది ఆల్రెడీ మన దేశంలో కొన్ని స్టేట్స్ లో లైక్ కర్ణాటక కావచ్చు, కొన్ని స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు లోకల్ బాడీస్ వరకు, అంటే సర్పంచెస్ ని కార్పొరేటర్స్ ని పని చేయకపోతే మార్చడానికి. బట్ ఎమ్మెల్యేస్ కి ఎంపీస్ కి ఇది అప్లికబుల్ లేదు. అండ్ రైట్ టు రీకాల్ అనేది కొన్ని దేశాల్లో అమెరికా, పెరు, తైవాన్ లాంటి దేశాల్లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో. పార్లమెంట్ లో ఎంపీ రాఘవ్ చెడ్డా గారు దీని గురించి మాట్లాడినారు. ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు పని చేయట్లేదు 5 ఏళ్ళు వేచి చూసే బదులు రైట్ టు రీకాల్ యూజ్ చేసి ఆ సిటిజన్స్ ఆ ఎమ్మెల్యేని ఎంపీని పదవి దింపే విధంగా. అండ్ దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అండ్ నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదేందో చూద్దాం. ఉపయోగం ఏంటంటే ఎన్నుకోబడ్డ ప్రతి నాయకునికి జవాబుదారితనం, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. అంటే నేను ఎన్నుకున్న తర్వాత పని చేయకపోతే జనాలకు దింపే పవర్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అండ్ గవర్నమెంట్ అనగానే ఒక ఇన్ఎఫిషియన్సీ మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే నార్మల్ ప్రైవేట్ సెక్టార్లో నువ్వు మంత్ ఆన్ మంత్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు, డెవలప్ అవ్వలేదు అంటే నేను తీసేస్తారు జాబ్లో నుంచి. బట్ ఒక గవర్నమెంట్ సెక్టర్ ఎలా అంటే నువ్వు అందులోకి వెళ్ళిన తర్వాత ఎంత ఎఫిషియెంట్ ఉన్నావు అయినా సరే ఇన్ఎఫిషియెంట్ అయిపోతావు, ఎందుకంటే నువ్వు పని చేయకుండా నీకు నెలనాడు జీతం వస్తుంది, జాబ్ సెక్యూర్ ఉంటుంది అన్న నమ్మకంతో. అలాగే ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత 5 years దాకా మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధీమా ఉంటుంది. సో ఎప్పుడైతే రీఎలెక్ట్ ఆప్షన్ ఉందో ఆ సిచ్యువేషన్ తెలుస్తుందో వాళ్ళు కూడా అకౌంటబిలిటీ తోటి ఉంటారు అండ్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఇస్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కరప్షన్ కానీ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇలాంటి దాంట్లో దొరికినా కూడా ఇమీడియట్గా వాళ్ళని రీఎలెక్ట్ చేసే ఆపర్చునిటీ ప్రజలకి దక్కుతుంది. అండ్ క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు ఉండకుండా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పైసలు వంచులు కూడా తగ్గుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులందరికీ తెలుసు ఇప్పుడు గెలిచే ముందు ఓటుకి 5,000 అయినా 10,000 అయినా ఎంతైనా పెడదాం, గెలిచినాక ఆ పైసల్ని మళ్ళీ మనం గవర్నమెంట్ నుంచి ప్రజల నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుందామని చెప్పేసి. బట్ ఒకసారి ఆలోచించురి, ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత నువ్వు పక్కా పని చేయాలి, పనులు చూపించాలి, లేకపోతే మళ్ళీ నేను పదవుల నుంచి దింపేస్తానని తెలిసినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ను డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు నీకేం మిగలదు యాజ్ ఏ రిప్రజెంటేటివ్ లాగా. సో ఇప్పుడు నువ్వు ఎలక్షన్లకు ముందు ఖర్చు కూడా తగ్గిస్తావు, ఎందుకంటే నీకు అక్కడ మిగలదని తెలుస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఎలక్షన్లకి ముందు అడ్డగోలుగా పైసలు వంచేది కూడా తగ్గుతుంది. అండ్ దీని ద్వారా సిస్టంలో కాంపిటెన్స్ అనేది, ఎఫిషియన్సీ అనేది, డెవలప్మెంట్ అనేది కొంచెం ప్రాపర్గా జరుగుతుంది. అండ్ మరి నష్టాలు ఏంది, దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ అనేది పెట్టాలి. అంటే వెరిఫై చేయడానికి ఎంత టైం వరకు వెయిట్ చేయాలి అండ్ తర్వాత దేని బేసిస్ మీద మనము ఈ రీఎలెక్ట్ కండక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది కష్టమవుతుంది. అంటే ఎప్పుడు చూడు ఎక్కువ మంది మాసెస్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని హ్యాపీ చేసే డెసిషనే తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు టఫ్ డెసిషన్ తీసుకున్నావు అండ్ దానికి అగేన్స్ట్ పిటిషన్ ఫైల్ చేసి నువ్వు దింపే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని టఫ్ డెసిషన్స్ అనేవి హోల్డ్లో పడతాయి అండ్ టఫ్ డెసిషన్ తీసుకోకపోతే మనం ముందుకెళ్ళలేము. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ అంటేనే ఫుల్ ఖర్చుతో కూడుకున్న పని, ఫుల్ మ్యాన్ పవర్ కావాలి. ఎలక్షన్ కమిషన్స్కి చాలా మనీ ఖర్చు అవుతుంది అండ్ ఇవంతా కండక్ట్ చేయడానికి ర్యాలీలు ఎవ్రీథింగ్ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ అలాంటిది ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, మళ్ళీ కండక్ట్ చేయాలంటే లైక్ టైం, మనీ, మ్యాన్ పవర్ చాలా వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకో అంశం ఏంటంటే క్లోజ్ మార్జిన్తో ఓడిపోయిన వాళ్ళు లేదంటే ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళపైన కుట్రలు చేసి వాళ్ళు పని చేయకుండా చేయడం అండ్ దాని ద్వారా ప్రజల్లో నెగిటివిటీ క్రియేట్ చేయడం
దాని ద్వారా రీఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి హోప్ లో ఇలాంటి రాంగ్ థింగ్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు రైట్ టు రీకాల్ అంటే ఏంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, నష్టాలు ఏంది, ఎవ్రీథింగ్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రైట్ టు రీకాల్ అనేది ఇప్పుడు అవసరమా మనకి? దీనిపైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.